ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 41వ అధ్యాయాన్ని చదువుకుందాం. నీవు లివయాటాన్ను గాలం వేసి బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు గుచ్చి లాగగలవా? నీవు దానికి ముక్కుతాడు వేయగలవా? దాని దవడకు గాలం గుచ్చగలవా? దయచూపమని అది నిన్ను ప్రాధేయపడుతూ ఉంటుందా? అది నీతో మెత్తమెత్తగా మాట్లాడుతుందా? అది నీతో ఒప్పందం చేసుకుంటుందా? నీవు దాన్ని ఎప్పటికీ దాస్యంలో ఉంచుకుంటావా? పక్షితో ఆడుకున్నట్టు దానితో ఆటలాడతావా? నీ ఆడపిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేస్తావా? చేపలు పట్టేవారు దానితో వ్యాపారం చేస్తారా? వారు దాన్ని ముక్కలు చేసి వర్తకులకు అమ్ముతారా? దాని చర్మం నిండా శూలాలు గుచ్చగలవా? దాని తల నిండా చేపలను పొడిచే బరిసెలు గుచ్చగలవా? దాని మీద చేయి వేసుకున్నావు అంటే దానితో కొని తెచ్చుకునే జగడం జ్ఞాపకం ఉంచుకుంటావు, మళ్ళీ ఆ పని చేయవు. దాన్ని వశపరిచే ఆశలన్నీ వృధా. దాన్ని చూస్తే చాలు ఎవరైనా నిలువున కృంగిపోతారు. దాన్ని లేపే సాహసం ఎవరికీ లేదు. అలాంటప్పుడు నా ఎదుట నిలవగలవాడెవడు? ఎవడు నాకేమి ఇచ్చాడు? నేనెవరికి ఏమి అచ్చి ఉన్నాను? ఆకాశమంతటి క్రింద ఉన్నదంతా నాదే. దాని అవయవాలను గురించి నేనేమీ అనకుండా ఊరుకోను. దాని అధిక బలాన్ని గురించి, దాని తీరైన రూపాన్ని గురించి నేనేమీ చెప్పకుండా ఉండను. దాని మీద కవచాన్ని ఎవడు విప్పివేయగలడు? దాని రెండు దవడల మధ్యకు ఎవడైనా రాగలడా? దాని నోటి ద్వారాలను తెరవగలవాడెవడు? దాని దంత వలయం భయంకరం. దాని గట్టి పొలుసులను గురించి దానికెంతో గర్వం. అవన్నీ బిగువుగా కలిసి ఉన్నాయి. వాటిని ఎవరూ తీయలేరు. వాటిలోకి గాలి కూడా చొరబడలేనంతగా అవి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి అంటుకొని ఉన్నాయి. అవి పెనవేసుకుపోయి ఉన్నాయి. వాటిని విడదీయటం ఎవరి తరమూ కాదు. అది తుమ్మింది అంటే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయ సూర్య కిరణాల్లాంటివి. దాని నోట్లో నుంచి మండుతున్న దివిటీలు బయలుదేరినట్లుంటుంది. నిప్పురవ్వలు అందులో నుంచి ఎగిరిపడినట్లుంటుంది. దాని ముక్కు పుటాలలో నుంచి పొగ బయలుదేరుతుంది. తుకతుక ఉడికే కాగులో నుంచి, జమ్ము మంటలో నుంచి వచ్చే పొగలాంటిదది. దాని ఊపిరి వల్ల నిప్పు కణాలు రాజుతాయి. దాని నోట్లో నుంచి మంటలు ఎగసి వస్తాయి. దాని మెడలో బలం నిలిచి ఉంది. దాని ముందర భయం తాండవిస్తుంది. దాని శరీరం ముడతలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. అది దానిలో దట్టంగా స్థిరంగా ఉంది. దాని గుండె రాయిలాగా గట్టిది, తిరుగటిలో క్రింది రాయిలాగా కఠినం. అది లేచిందంటే బలాఢ్యులు కూడా భయపడతారు. అధిక భయంతో తొలగిపోతారు. దానికి ఎదురయ్యే ఖడ్గం నిలవదు. ఈటె, బాణం, బరిస ఇవేమీ ఎందుకు కొరగావు. దానికి ఇనుము గడ్డిపోచ, కంచు పుచ్చిపోయిన కట్టెతో సమానం. బాణం చూసి అది పారిపోదు. వడిసెల రాళ్ళు దానికి చెత్తతో సమానం. గదలు దానికి గడ్డి పరకలే. గలగలమనే ఈటెను చూసి అది నవ్వుతుంది. దాని క్రింది భాగాలు కరుకైన చిల్ల పెంకుల్లాంటివి. బురద మీద నురిపిడి కర్రలాగా చాచుకొని పడుకుంటుంది. కాగు మసలిపోయినట్లు లోతైన నీళ్లు పొంగేలా చేస్తుంది. అది గొప్ప నదిని తైలం జాడీలాగా చేస్తుంది. నీళ్ల మీద తాను పోతున్న దారి తన వెనకాలే మెరిసిపోయేలా చేస్తుంది. గొప్ప నదిని చూసేవారికి అది నెరసిన తలలాగా ఉంటుంది. భూమి మీద దాని సాటి ఏదీ రాదు. భయం లేనిదిగా అది సృజించబడింది. పెద్ద వాటినే చూస్తుంది. గర్వానికే పుట్టినట్టున్న అన్ని ప్రాణులకు అది రాజు.
దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.